తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. సంధ్యా థియేటర్ ఘటనలో కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు థియేటర్ యజమాని, మేనేజర్ సహా మరికొంతమందిని అరెస్ట్ చేశారు. అదే కేసులో 11వ నిందితునిగా నటుడు అల్లు అర్జున్ చేర్చిన పోలీసులు వారం రోజుల తర్వాత ఆయన్ను అరెస్టు కూడా చేసి రిమాండ్కు తరలించారు. అయితే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ కేవలం 10 గంటల్లోనే జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే రాజకీయ దుమారం మొదలైంది. అల్లు అర్జున్ అరెస్టును బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఖండించాయి. అసెంబ్లీలో కూడా ఈ అంశం చర్చకు వచ్చింది. దేశంలోనే అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకున్న నటుడిగా అల్లు అర్జున్కి పేరుండటం, సీఎం రేవంత్ రెడ్డి చట్టం అందరికీ సమానమే అంటూ నికార్సుగా చెప్పడంతో తెలంగాణ ప్రభుత్వానికి, తెలుగు సినీ ఇండస్ట్రీకి దూరం పెరిగిందన్న ప్రచారం జరిగింది. అయితే తెలంగాణ ఫిలిం ఫెడరేషన్ చైర్మన్గా నియామకమైన తర్వాత నిర్మాత దిల్ రాజు జోక్యం చేసుకొని సీఎంతో సినీ పెద్దలు కలిసి చర్చించేందుకు అనుకూల వాతావరణం తీసుకొచ్చారు. మొత్తం మీద పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సమావేశం జరిగింది. సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం బెనిఫిట్ షోల విషయంలో మరో ఆలోచన లేదని తేల్చి చెప్పింది.
సీఎంతో టాలీవుడ్ పెద్దల సమావేశంలో అల్లు అరవింద్ కూడా పాల్గొనడంతో అల్లు అర్జున్ వివాదానికి కూడా ఫుల్ స్టాప్ పెడతారన్న ప్రచారం జరిగింది. ఆ వాదనను నిజం చేస్తూ సమావేశానికి ఒక రోజు ముందు మృతురాలి భర్తకు 2 కోట్ల ఆర్థిక సాయం అందజేశారు. రేవతి భర్త కూడా కేసును ఉపసంహరించుకుంటారని ప్రకటించారు. కానీ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఓయూ జేఏసీ నేతల ఆందోళనపై ఆయన ఫ్యాన్స్ ఫోన్ బెదిరింపులకు దిగినట్లు విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. తాజాగా ఓ న్యాయవాది జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఈ ఘటన పట్ల ఆశ్రయించారు. ఇక మొత్తంగా అల్లు అర్జున్ ఏదైతే ఈ పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనను ఆ యొక్క పరిణామ క్రమాన్ని మనం స్టెప్ బై స్టెప్గా ఒకసారి కనుక గమనిస్తే ఆ రోజు ప్రీ రిలీజ్ ముందు బెనిఫిట్ షోకి సంధ్యా థియేటర్ వద్ద ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ వద్ద బెనిఫిట్ షోను ఏర్పాటు చేశారు. అక్కడ భద్రతాపరమైన చర్యల విషయంలో థియేటర్ యజమానులు పోలీసులకు మేము బందోబస్తు కావాలని చెప్పామంటూ ఒక అప్లికేషన్ ఇచ్చాము అన్నారు. మేము అనుమతి ఇవ్వలేదని వాళ్ళు అప్లికేషన్ ఇచ్చిన వాస్తవమే, మేము అనుమతి ఇవ్వలేదంటూ కూడా పోలీసులు కూడా చెప్పారు. ఇక బెనిఫిట్ షోకి రావాల్సినటువంటి హీరో అల్లు అర్జున్ డైరెక్ట్గా థియేటర్ వద్దకి రాకుండా ఒక 200-300 మీటర్స్ ముందే ఆపి అక్కడ తన కారులో ఆయన రోడ్ షో చేస్తూ రావడం వల్ల పెద్ద ఎత్తున పక్కన థియేటర్లలో అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కూడా హీరో ఒక సెలబ్రిటీ అల్లు అర్జున్ అవ్వడం వల్ల పెద్ద ఎత్తున జనసందోహం అనేది ఏర్పడింది. అప్పటికి సంధ్యా థియేటర్ వద్ద ఏర్పాటు చేయవలసినటువంటి భద్రతా విషయంలో కూడా వాళ్ళు సరైన చర్యలు పాటించలేదు. సెలబ్రిటీకి, విఐపికి, కామన్ పీపుల్కి ఒకటే ఎంట్రన్స్ పెట్టడం వల్ల కూడా ఈ యొక్క ఘటన జరిగిందంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలో ఏదైతే అల్లు అర్జున్ ఆ భారీ క్రౌడ్ తోటి థియేటర్ వద్దకు రావడం, ఇక ఈ థియేటర్లో ఇప్పటికే ఉన్నటువంటి క్రౌడ్తో పాటు బయట నుంచి పెద్ద ఎత్తున అభిమానులు, అల్లు అర్జున్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున హుటాహుటిన అక్కడికి రావడం, అక్కడ ఈ యొక్క అభిమానులను అదుపు చేయడంలో అప్పటికే అక్కడ ఉన్నటువంటి పోలీసు సిబ్బంది కూడా సరిపోకపోవడం, ఆ పరిణామంలో అక్కడ లాఠీ చార్జ్ చేయడం కూడా జరిగింది. ఇక ఏదైతే హీరో అల్లు అర్జున్ అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ లోపల ఉన్నటువంటి ఎంట్రన్స్ దగ్గర ఉన్నటువంటి ఎవరైతే బాధిత మహిళ మృతురాలు రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ్ కూడా ఉన్నారు. ఇక ఈ క్రౌడ్ పుల్లింగ్ జరగడంతో ఒకటేసారి వాళ్ళందరూ మీదికి రావడంతో ఆమె అక్కడ తొక్కీసలాటలో మరణించింది. ఆమె కుమారుడు కూడా అపస్మారక స్థితికి వెళ్ళాడు. ఆ తర్వాత పోలీసులు ఆమెను బయటికి తీసుకురావడం, సిపిఆర్ చేయడం, హాస్పిటల్కు తీసుకువెళ్ళడం, హాస్పిటల్ తీసుకువెళ్ళిన తర్వాత ఆమె మరణించిందని చెప్పడం,
ఈ పరిణామాలన్నీ ఇవన్నీ జరిగిపోవడం జరిగింది. అప్పటికి ఏదైతే విఐపి ఎంట్రన్స్ నుంచి అప్పర్ బాల్కనీకి సంబంధించినటువంటి వేలో హీరో అల్లు అర్జున్ వెళ్ళడం, ఈ సమయంలో అల్లు అర్జున్ యొక్క బౌన్సర్లు కూడా అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు అని కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది బౌన్సర్లు కూడా పోలీసులతో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా వారిని పోలీసులనే నెట్టివేసినటువంటి పరిస్థితి కూడా అక్కడ నెలకొన్నది అంటూ కూడా పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ లోపలికి వెళ్ళాడు. అక్కడ బాధిత మహిళ మృతి చెందింది. పలుసార్లు ఏసీపీ అక్కడికి వెళ్ళి అల్లు అర్జున్ను కలిసే ప్రయత్నం చేయగా దాదాపు మహిళ చనిపోయిన 9 గంటల 40 నిమిషాలకు మహిళ చనిపోతే 11:40 ఆ టైంకి అల్లు అర్జున్ బయటికి వచ్చాడు. అంటే 2 గంటల తర్వాత ఆయన బయటికి రావడం జరిగింది. అది కూడా పలుమార్లు ఏసీపీ వెళ్ళి పిలిచినా స్పందించకపోవడం, ఆ తర్వాతకి డైరెక్ట్గా సెంట్రల్ జోన్ డీసీపీ వెళ్ళి తమదైన శైలిలో చెప్పే ప్రయత్నం చేస్తే అప్పుడు అల్లు అర్జున్ రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ర్యాలీగానే ఆయన బయటికి వెళ్ళడం జరిగింది. అక్కడ పోలీసులు చెబుతున్నటువంటి ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే అక్కడ ఎటువంటి రోడ్ షోలకు కానీ ర్యాలీలకు కానీ మేము అనుమతి ఇవ్వలేదు. అది సరి అయిన పద్ధతి కాదు. దానికి గల కారణాలు మేము ఇవ్వలేదు కాబట్టి మేము ఒకవేళ దాన్ని మీరు పాటించి ఉంటే సంధ్యా థియేటర్ వద్ద ఈ ఘటన జరిగి ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఇది జరిగింది. అక్కడ ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. అది కుమారుడు విషయం పరిస్థితిలో ఉన్నారు. ఆ తర్వాత పరిణామాలు దీనికి రాజకీయ రంగు పులుముకోవడం, రాజకీయ రంగు పులుపుకున్న తర్వాత అది ఈ విషయం పైన అసెంబ్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి ఒక గంట సేపు చర్చించడం. కామన్ మ్యాన్కి సెలబ్రిటీకి చట్టం ఒకటే. వారికి ఏమైనా కిరీటాలు ఉంటాయా? డబ్బులు తీసుకున్నారు, నటించారు, అంతే తప్పించి వారికి మేము పెత్తనం ఇవ్వడం, వేరే సపరేట్గా చూడడం అంటూ చట్టం దృష్టిలో ఎవరికి సపరేట్ అనేది ఉండదు, అందరికీ సమానమే అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. ఇక మొత్తంగా ఏదైతే రాజకీయ రంగు పులుముకున్న తర్వాతకి అల్లు అర్జున్ కూడా బయటకు వచ్చి పలుమార్లు ప్రెస్ మీట్లు పెట్టడం, ఆయనపైన కక్షపూరిత చర్యలు చేస్తున్నారంటూ చెప్పడం, దీనిపైన పోలీసులు సీన్ టు సీన్ రివ్యూ చేయడం, ఆ తర్వాత ఎవరైతే ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు సీఎంతో భేటీ అయి సినీ పెద్దలతోటి ఒక సమావేశం ఏర్పాటు చేయడం, అందులో పలు అంశాలు చర్చించడం, ఇవన్నీ పక్కన పెట్టి ఆ సమయంలో ఆ చర్చల అనంతరం ఈ యొక్క అల్లు అర్జున్ టాపిక్ అనేది ఒక సమస్యకు ఫుల్ స్టాప్ పడ్డది అనుకున్న వేళ ఇప్పుడు నేషనల్ హ్యూమన్ కమిషన్కి ఒక న్యాయవాది ఈ అల్లు అర్జున్ విషయం పైన ఫిర్యాదు చేయడంతో మరలా ఈ చర్చ తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించి హ్యూమన్ కమిషన్ కూడా స్పందించి తెలంగాణ డీజీకి అలాగే సిపికి కూడా వివరాలు తెలపాలంటూ కూడా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఏదేమైనా సద్దుమణిగినటువంటి ఈ అల్లు అర్జున్ ఇష్యూ ఏదైతుందో మళ్ళీ లేటెస్ట్గా తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఈ నేషనల్ హ్యూమన్ కమిషన్ ఏ విధంగా స్పందిస్తుందో అనేది మాత్రం ప్రజల్లో ఇటు అల్లు అర్జున్ అభిమానుల్లో మాత్రం ఒక ఆసక్తికరమైన వాతావరణాన్ని అయితే సృష్టించింది. ఇది ఇవాల్టి 4 Sides టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.